హాయ్ అండి అందరికీ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సమ్మర్లో ఫుల్గా సన్నజాజులు, కొంచెం విరజాజులు, కానీ విరజాజులు చాలా చాలా ఎక్కువ టైం ఉంటాయి. సన్నజాజులు ఎర్లీగా వదిలిపోతాయి. సన్నజాజు అనేది ఈవినింగ్ ఫ్లవర్, విరజాజు రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది చక్కగా మనం యూజ్ చేసుకుంటే. అయితే నేను రేపు మంగళవారం కదా, అమ్మవారి కోసం పువ్వులు మాల కడుతూ కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని వచ్చాను. వెల్కమ్ టు మా ప్రయాణం. బాగున్నారా మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. అయితే నేను ఫాలో అవుతూనే మీకు చెప్తాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. గురుగారు చెప్పిన ఒక విషయం కూడా మీతో షేర్ చేస్తాను. మనందరికీ యూజ్ అయ్యేవన్నమాట. ఇవి చాలా సింపుల్ కూడా, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రతి వీడియోలో కష్టపడాల్సిన అవసరం అంటే, ఫీమేల్ ఎనీ టైం అలసిపోతాం. ఎర్లీ మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు మనకి ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఈజీ మెథడ్లు ఏదైనా చూస్తుంటాం కదా, అలాంటి కొన్ని విషయాలు మీకు టిప్స్ లాగా నేను చెప్తుంటానండి. చాలామందికి తెలిసినవే, చాలామంది ఆల్రెడీ యూస్ చేస్తుంటారు. అయితే మార్నింగ్ లేసి మనం ఫ్రెష్ అవుతాం కదా, ఫ్రెష్ అయ్యి మన ఇంటి పని స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనం ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గు పెట్టిన, పువ్వులు కోసిన, మన ఇంట్లో మాప్ పెట్టుకున్న, వంట చేసిన, పూజ గది శుభ్రం చేసిన, పూజ సామాన్లతో ఉన్న చక్కగా మంత్రం చెప్పుకోండి. మీకు ఏది వస్తుంది, ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకోండి, నెక్స్ట్ నారాయణ నమః అని చెప్పుకోండి, ఓం నమః శివాయ అని చెప్పుకోండి, ఓం దుమ్ దుర్గాయన అని చెప్పుకోండి, ఓం గం గణపతాయనని చెప్పుకోండి. ఏ మంత్రమైతే ఆ మంత్రం చక్కగా చెప్పుకోండి. దానివలన మనకి మాటలు తక్కువయ్యి పని మీద ఏకాగ్రత పెరుగుతుంది అనమాట. మార్నింగ్ లేచి మనం గుమ్మాన్ని పూలకు వస్తాం. మన నైబర్స్, మన చుట్టుపక్కల అందరూ మనకు చాలా ఇంపార్టెంట్ కాదన్న, కానీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం మనము. ఆ టైంలో మనం ముగ్గు పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళు ఎవరైనా పలకరించినా అక్కడ మన ఏంటమ్మ అలా టైం వేస్ట్ చేయకుండా చక్కగా మనం ముగ్గు పెట్టి మంత్రం చెప్పుకున్నాం అనుకోండి, చాలా మంచిది. టైం సేవ్ అవుతుంది, ఫీల్ గుడ్ అనమాట. చాలా చక్కగా అనిపిస్తుంది. నేనైతే పువ్వులు కోసేటప్పుడు ఈ వర్క్ ఏదంతా చేస్తున్నంతసేపు చక్కగా మంత్రం పెట్టుకుంటాను. నాకు చికాగ్గా ఉందన్నప్పుడు ఫోన్లో మంత్రం పెట్టి పువ్వులు కోస్తే పూల బొట్లో పెట్టేస్తాను, ముగ్గేస్తే పక్కన పెట్టేస్తాను. చాలా మంచి టిప్ అండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్ కూడా మనం దీపం పెట్టేటప్పుడు, లేదంటే ఇప్పుడు నేను పూల మాల కడతాను కదా, పక్కన మంత్రం పెడుతుంటాను. ఆ మంత్రం అలా వింటుంటాను, నవ్వుతూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, మాల కడుతుంటాను. ఎవ్రీడే ఇది నడుస్తుంది కంపల్సరిగా. మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్ అండి ఇది. ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను, పువ్వులు కోసుకుని పిల్లలు తీసుకొచ్చారు, అది దేవుడి సేవ. లేదు ఇప్పుడు నేను మార్నింగ్ ఈవినింగ్ పూజకి టైం అవుతుంది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనుకోండి, స్నానానికి వెళ్ళాను అనుకోండి, అది కూడా దేవుడి సేవనేటండి. మొన్నే గురువుగారు రీసెంట్గా చెప్పారు అది. ఇంకా ఇప్పుడు ఒక మొక్కని మనం పెట్టి, ఆ మొక్కని పెంచి పోషించి అది పెరగడానికి సహాయపడే ఏదైనా దేవుడి సేవేనట. ఎందుకనంటే, ఇప్పుడు ఈ పువ్వు ఉంది కదా, ఇది పూసి చెట్టుకుండిపోవడమో, వడిలిపోవడమో, పాడైపోవడమో, మన జడలోనికి వెళ్ళడం కంటే దేవుడు పాదాల చెంతకెళ్తే దీని జన్మ సార్థకమైనట్టు కదా, ఈ పువ్వు జన్మ. అది మనం చేస్తున్నామనంటే అది దేవుడి సేవ. ఈ పువ్వుని దేవుడి పాదాల చెంతకి చేర్చడం వలన మనకి పుణ్యం అన్నమాట. అది అలాగా. మనకి ఎవరైనా పూజ సామాన్లు, ఆకు ఒక్కలు, సరుకులు, అరటిపళ్ళు, లేదనంటే పూజకు సంబంధించి ఎవరు ఏ విధంగా తోడ్పడినా వాళ్ళకి పుణ్యం అండి. పుణ్యం రావాలి కూడా. ఎందుకంటే మన పూజలో వాళ్ళని మనం భాగస్వాములు చేసినట్టు. అందుకే కదా మన తాంబూలాలకి, పూజలకి, వాటికి ఎందుకు పిలుస్తాం? కథలు చదివేటప్పుడు పిల్లలకి స్తోత్రం వినండి, ఈ కథ వినండి, ఈ కథ చెప్పండి, లేదనంటే ఈ తాంబూలంకి వచ్చి ఒకసారి దండం పెట్టుకోండి, పూజ చూడండి, ఎందుకు పిలుస్తాం? చూసి వాళ్ళు కూడా ఒక క్షణం ఓం నమో నారాయణ అనుకొని ఆ కాసేపైన ఆ దైవ జ్ఞానంలోకి వెళ్ళినందుకు వాళ్ళకు కూడా బాగుంటుందని. అంతే కదండి, మనం ఏం చేసినా మన పుణ్యం అలా అనమాట అది. అయితే ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పాను కదా, గురుగారి దగ్గర విన్నది. వంట చేస్తున్నప్పుడు కూడా నేను మంత్రం చెప్పుకుంటాను, ఏదో ఒకటి. ఈవెన్ ఇంట్లో మనం వాళ్ళకి ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రతి విషయానికి ఎర్లీ మార్నింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఇంట్లో వస్తే ఇరిటేట్ అయిపోతుంటాం. అది అవ్వకుండా ఉండాలంటే మనం ఆ ధ్యాసలో ఉంటే ఇది మర్చిపోతాం. కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. అయితే వంట చేస్తున్నప్పుడు మనం ఏదైనా మంత్రం చెప్పి అలా వంట చేస్తే అన్నపూర్ణాదేవి వచ్చి మన ఇంట్లో అన్నప్రసాదం చేసినట్టు. ఆ టిఫిన్, రైస్, ఈ పప్పులు, కూరలు ఏవైనా ఎవరు తింటే వాళ్ళకి చాలా పుణ్యమట. ఎందుకంటే మనం ఆ మంత్రం చెప్పుకుంటూ చేస్తాం కాబట్టి. గురుగారు చెప్పగా నేను చాలా హ్యాపీ అయిపోయానండి. ఎందుకనంటే నేను రోజు అది అలాగే చేస్తూ ఉంటాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అది నేను ఎక్కడ విన్నది కాదు, చదివింది కాదు కదా. మనంతటా మనం ఏదైనా చేసి ఇది అని కొంచెం పెద్ద వ్యక్తులు చెప్పినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అది ఇందులో ఏ ఒక్క విషయమైనా మీకు నచ్చుతుందేమో,
మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేయండి. మనం 300కి దగ్గరలో ఉన్నామన్నమాట. మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు వీలైనంతలో చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.